నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. తెలంగాణ భారతదేశపు రైతులందరికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 14 పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణ మరి దేశ ప్రజలందరూ కూడా మరి గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ప్రధానంగా డబల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం ఇటు రైతన్నలకు 14 పంటలకు మద్దతు ధర పెంచితే ఇక తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ సర్కార్ ఇక ప్రతి ధాన్యపు గింజను కొంటాము, నష్టపోయినటువంటి ఆ పంటలకు నష్టపరిహారం కట్టిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇటు రేవంత్ సర్కార్ అటు మోడీ సర్కార్ ఇద్దరు కూడా రైతన్నలకు అయితే గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవచ్చు. మరోవైపు గత 15 రోజుల నుంచి నడుస్తున్నటువంటి డైలీ సీరియల్ ఎపిసోడ్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఎపిసోడు. కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ చివరి దశకు వచ్చింది. జూన్ 2వ తారీఖున మరి కల్వకుంట్ల కవితకు ఎండ్ కార్డ్ పడేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత అనేకమైనటువంటి మంతనాలు జరుపుతున్నట్టుగా కొంత చర్చలు జరుగుతున్నాయి, వార్తా కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే మరి మీడియా సోషల్ మీడియాలో కొన్ని ఊహాజనితమైనటువంటి కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళుతుంది, మరి 6-7 ఎమ్మెల్యేలు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను, మంత్రి పదవి ఇస్తారా అనేటువంటి ఒక చర్చ మరి పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేనట్టుగా తెలుస్తోంది కవితకు. నిజంగానే 6-10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కవిత కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ ఆమె అట్లా వెళితే కనుక మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కవితను క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఆమెకి మంత్రి పదవి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందా అనేటువంటి చర్చ డిస్కషను పెద్ద ఎత్తున అటు కార్యకర్తలను ఇటు రాజకీయ విశ్లేషణలో జరుగుతున్నది. ఇది ఇట్లుంటే కవిత ఎజెండా ఫిక్స్ అయిపోయింది. పార్టీ పెట్టడం పక్కా. జూన్ 2వ తారీఖున అనౌన్స్మెంట్ ఉండబోతున్నది. ఎందుకో జూన్ 2 కల్వకుంట్ల కుటుంబానికి కలిసి రాలేదు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు కలిసి రాలేదు, ఎందుకు జూను మరి కలిసి రాలేదు కల్వకుంట్ల ఫ్యామిలీ కంటే ఇటు కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు కావాలి, ఏసీబీ విచారణ ముందు ఇటు కేటీఆర్ హాజరు కావాలి, ఓవైపు మరి హరీష్ రావు కాళేశ్వరం విచారణకు హాజరు కావాలి, మరోవైపు కవిత కొత్త పార్టీలో మరో వివాదంతో తెర మీదకి వచ్చింది. ఇట్లా జూన్ కల్వకుంట్ల కుటుంబానికి కలిసి రాలేదన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ మార్నింగ్ న్యూస్లో కుండ బద్దలు కొట్టినట్టుగా క్లియర్గా మాట్లాడుకుందాం. కల్వకుంట్ల కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొత్త పార్టీ పెట్టబోతున్నదా, లేకపోతే 10 మంది ఎమ్మెల్యేలతోటి 10 మంది ఎమ్మెల్యేస్ తోటి కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జాయిన్ కాబోతుందా? కల్వకుంట్ల కవిత ఏం చేయబోతున్నది? మరి నిన్న హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ మరోసారి భేటీ అయి కాళేశ్వరం విచారణకు సంబంధించి ఏం మాట్లాడాలి, ఎట్లా ఆచితూచి వ్యవహరించాలని డిస్కషన్ చేసిరు. మరి విచారణకు హాజరయ్యే ముందు కేసీఆర్ ఎటువంటి వ్యూహంతో విచారణకు హాజరు కాబోతున్నాడు, హరీష్ రావుకు మరి ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయాలంటూ మరి సజెషన్స్ ఇచ్చాడు. ఇవన్నీ అంశాల గురించి క్లియర్గా కులంకుశగా ఇవాళ డిస్కషన్ చేసుకుందాం. ఒకసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయండి అమ్మా అనిత, ఒక పోల్ పెట్టండి. గీత ఒక పోల్ పెట్టు. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి మద్దతు ధరతోటి రైతన్నలు సంతోషంగా ఉన్నారా లేరా అని ఒక పోల్ పెట్టు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆటనా సారణ పెంచినట్టు కనబడతా ఉంది మద్దతు ధర. వరికి 69 రూపాయలేం పెంచిందట. ఈ 69 తోటి నిజంగా రైతన్నలు మరి సంతోషంగా ఉన్నారా లేదా? కేంద్రం పెంచినటువంటి మద్దతు ధరలతో రైతన్నలు సంతోషంగా ఉన్నారా లేరా అని ఒక పోల్ పెట్టు. ఇక మరొక పోలు మధ్యలో చెప్తాను, అది కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి తొలి వెలుగు పేపర్ తోటి కనుక మనం మొదలు పెడితే తొలి వెలుగు పేపర్లో క్లియర్గా మనకు కనబడుతున్నటువంటి వార్త, వివేక్కు మంత్రి పదవి వద్దు, క్యాబినెట్ పదవి మాదిగలకే ఇవ్వాలి, అధిష్టానంపై మాదిగ ఎమ్మెల్యేల ఒత్తిడి. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి. అనంతరం మీనాక్షి నటరాజన్తో భేటీ. నేడు ఢిల్లీ అధిష్టానం పెద్దలతో చర్చలు. ఇప్పటికే అధిష్టానానికి 2 సార్లు లేఖ. 30న ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ భేటీ. అదే రోజు కొత్త మంత్రుల పేర్లు ఫైనల్. కాంగ్రెస్ మరోసారి మంత్రి పదవుల లొల్లి మొదలైంది. వివేక్కు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ మాదిగ ఎమ్మెల్యేలు మొత్తం ఏకమయ్యారు. వివేక్కు కాకుండా మాదిగ ఎమ్మెల్యేలో ఎవరొకరికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదిగ ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేశారు. అనంతరం మీనాక్షి నటరాజన్తోనూ భేటీ అయ్యారు. ఒకవేళ ఆమె మంత్రి పదవిపై హామీ ఇస్తే సరి, లేదంటే నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఇక ఇప్పటికే అధిష్టానానికి
ఈ అంశంపై 2 సార్లు లేఖ రాశారు ఎమ్మెల్యేలు. అయితే 30న క్యాబినెట్ విస్తరణ జరగబోతుందని, ఎమ్మెల్యేల భవిష్యత్తు తేలబోతుందనే సమాచారం నేపథ్యంలోనే వీరంతా ఒకతాటిపైకి వచ్చారు. అందరూ కలిసి తమలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇవ్వండి, కానీ వివేక్కి మాత్రం ఇవ్వద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. సీఎంను, మీనాక్షి నటరాజును కలిసి వారిలో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్, చేవెల్ ఎమ్మెల్యే కాల యాదయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి వద్దు, మరి నిజమైన నిక్కార్సైన మాదిగల్లో ఇంకెవరికైనా ఇవ్వండి అంటూ మరి మాదిగ సామాజిక వర్గం నగరకాల ఎమ్మెల్యే వేముల వీరేశం కావచ్చు, సామెల్ కావచ్చు, కాళ యాదయ్య కావచ్చు, జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతం కావచ్చు, కవ్వంపల్లి సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ 2 సార్లు ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తారు, 2 సార్లు లేఖ రాసిరట. 30న క్యాబినెట్ ఫైనల్ జాబితా రాబోతుంది. ఈ ఫైనల్ జాబితాలో ఎట్టి పరిస్థితుల్లో మా సామాజిక వర్గానికి మరి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరికైనా పర్లేదంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరో వార్త చూస్తే, నోరు జాగ్రత్త, బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్, ఇష్టం వచ్చినట్లు మాట్లాడదంటూ వార్నింగ్, పార్టీ లైన్ దాటితే ఉపేక్షించబోమని ప్రకటన. కొందరు వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నారు, అనుమతి లేకుండా ప్రెస్ మీట్లు పెడితే ఊరుకోం, బీజేపీ బాధ్యత గల పార్టీ, ప్రజల పక్షాన నిలవాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. సో బీజేపీ పార్టీలో కూడా రాను గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది. గతంలో బీజేపీ పార్టీలో ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యం లేకుంటుండే, ఒక్కరు మాట్లాడితే అందరూ ఆ ఒక్కరిని ఫాలో అయ్యేది, ఒక లైన్ అంటూ ఉండేది బీజేపీ పార్టీలో. బీజేపీ పార్టీ కొన్ని సిద్ధాంతాలు, నియమ నిబంధనలు ఉండే. కానీ ఈ మధ్యకాలంలో ఈ బీజేపీ పార్టీలో కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ లెక్క భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మరి ఎవరికి వాళ్ళు తోచింది వ్యక్తిగతంగా మరి దూషణలు చేస్తున్నటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది బీజేపీ పార్టీలో. దానికి సంబంధించి నిన్న ఆ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరి కేంద్ర మంత్రి గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండట. ఈ వార్నింగ్ తోటైనా సెటరేట్ అవుతారా, లేకపోతే గివేం వార్నింగ్ ఇటువంటి మా చూస్తున్నాం మా లైఫ్లో జుజుబి అని చెప్పేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగత అంశాలతోటి జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు అనేది భవిష్యత్తులో చూడాలి. రైట్, ఇక కరోనా కొత్త వేరియంటు వెరీ డేంజర్ అనేటువంటి వార్త కనిపిస్తుంది. అమెరికాలో వేగంగా విస్తరిస్తున్నటువంటి కరోనా, వేల సంఖ్యలో కేసులు నమోదు, టీకా రక్షణ నుంచి తప్పించుకునే సామర్థ్యం భారత్లోను గుర్తించిన డాక్టర్లు. దేశంలో 1110 క్రియాశీలక కేసులు, జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు. సో ఈ కరోనా గురించి కొత్తగా చెప్పను, గత 1 వీక్ నుంచి చెప్తూనే ఉన్నా, డే 1 నుంచి మీకు చెప్తూనే ఉన్నా. గతంలో కరోనాని మనం చాలా ఎదుర్కొన్నాం, కరోనాకు సంబంధించిన లక్షణాల గురించి తెలుసు, కరోనా రావద్దంటే ఏం చేయాలో తెలుసు. సో దయచేసి మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు వాడండి, సామాజికంగా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయంటూ మనం గతంలో చెప్పినాం. ఇప్పుడు అదే చెప్తున్నాం, చాలా వేగంగా వస్తుందంట. కొత్త పార్టీ వైపే కవిత అడుగులు, కేటీఆర్ ఫోన్లు ఎత్తని ఎమ్మెల్సీ, ఇక తండ్రి పంపిన దూతలతో చర్చలు విఫలం, సింగరేణి జాగృతి ఆవిర్భావం వెనుక కారణం అదేనా, సొంత ఐడెంటిటీ నిరూపించుకునే యత్నాలు, పార్టీ పేరు కూడా ఖరారైనట్లుగా ప్రచారం, ఎమ్మెల్సీ కవిత సొంతంగా పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారా, కేసీఆర్ పంపిన దూతలతో చర్చలు విఫలమయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కేటీఆర్ను కలవలేదు కవిత. అయితే కేవలం కేటీఆర్కు ఏసీబీ నోటీసుల విషయంలో మద్దతు ట్వీట్ చేశారు. అలాగే సింగరేణి జాగృతిని ఏర్పాటు చేయడంతో పాటు ఆ వెంటనే కోఆర్డినేటర్లను నియమించారు. అలాగే ఎంపీ దామోదర్ రావు కవిత చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తోంది. సొంత పార్టీతో తానేంటో నిరూపించుకునే పనిలో పడ్డారు కవిత. ఈ అంశానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా పలువురితో కవిత భేటీలు, తన సన్నిహితులతో చర్చలు కాకరేపుతున్నాయి. ఇక కవిత వ్యవహారం బీఆర్ఎస్లో ఒక చర్చకు దారితీసినట్టు వార్త కనిపిస్తుంది. సో కవిత గురించి మనం చివరిలో మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తి హెడ్లైన్స్ తర్వాత. కవిత ఎపిసోడ్ ఒక డైలీ సీరియల్ లెక్క నడుస్తుందని చెప్తా ఉన్నా. ఈ డైలీ సీరియల్కు మరి ఎండు కార్డు ఎప్పుడు పడుతుంది అంటే జూన్ 2వ తారీఖున పడుతుంది. అందరు చేసే ప్రచారం ఏంది, జూన్ 2న కొత్త పార్టీ అంటూ. సో ఈ జూన్ 2 ఇక 2 రోజులే ఉన్నది. ఈ 2 రోజుల తర్వాత కవిత కొత్త పార్టీ అంశం కొంత కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి కొన్ని రోజులు అయినాక దీని గురించి మనం మాట్లాడుకుందాం. రైట్గా ఈనాడులో చూస్తే హైకోర్టు సిజేఐగా ఏకే సింగ్ అని ఒక వార్త కనిపిస్తుంది. త్రిపుర నుంచి బదిలీ, ఆయన స్థానంలో జస్టిస్
ఎంఎస్ రామచంద్రరావు మద్రాస్ హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్ సుప్రీంకోర్టు కొలాజియం సిఫార్సు వార్త కనిపిస్తుంది. రైట్గా గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేశారు, నియామక పత్రాలు ఇద్దామనుకునే లోపే కోర్టులో కేసు వేసి వారి నోటికాడి కూడు లాగేశారు, వారిని నిలదీయండి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రదానంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నవారు కుటుంబ సభ్యుల ఉద్యోగులకే ప్రాధాన్యం ఇచ్చారంటూ వ్యాఖ్య. ఇక వరి మద్దతు ధర 69 పెంపు, రాగి పంటకు 596, కందికి 450 పెరుగుదల, యథాతంగా వడ్డీ రాయితీ పథకం కేంద్ర కేబినెట్ నిర్ణయం మటుకు వార్త ఎల్లడి కనిపిస్తుంది. ఇక మంత్రులకు సీఎం విందు, ఇన్ఛార్జ్ మంత్రుల జిల్లాల పర్యటన నేపథ్యంలో ఉన్నట్టు వార్త. ఇక రాజ్యసభకు కమల్ హాసన్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో అస్సాంలో దేశీయులకు ఆయుధ లైసెన్స్లు అంటూ మరో వార్త కనిపిస్తుంది. కేసీఆర్తో హరీష్ రావు భేటీ, కాళేశ్వరం కమిషన్ ఎదుట చెప్పాల్సిన అంశాలపై చర్చ అంటూ మనకు హైలైట్ కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్లో చూస్తే ఫ్రెషర్స్ ఆశలపై ఏఐ నీళ్ళు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. కృత్రిమ మేధతో దగ్గరున్న కొత్త పట్టభద్రుల నియామకాలు 2019తో పోలిస్తే 2024కు 50% పైగా తగ్గుదల. దిగ్గజ కంపెనీలో 15 నుంచి 7% తగ్గుముఖం. ఇక స్టార్టప్ సంస్థలో ఏకంగా 30% నుంచి 6%. ఏఐ నైపుణ్యాలు పెంచుకుంటే మాత్రం బోలెడు కొలువులు. ఇక వెంచర్ క్యాపిటల్ సంస్థ సిగ్నల్ ఫైర్ నివేదిక అంటూ వార్త కనిపిస్తుంది. ఫ్రెషర్స్ ఆశలపై ఏఐ టెక్నాలజీ నీళ్లు జల్లిందని ఒక వార్త కనిపిస్తుంది. ఈ మధ్య ఏ సాఫ్ట్వేర్ని టచ్ చేసినా కూడా మరి సాఫ్ట్వేర్ కొలువులు ఉత్తమనే పోతున్నాయంటే, ఎందుకు పోతున్నాయంటే మరి 10 మంది చేసే పని ఒక ఏఐ చేస్తూ ఉంది. మరి ఒక్క ఏఐ తోటే పని చేసుకుంటే అయిపోతుంది, 10 మంది ఎందుకు అని చెప్పేసి ఉన్నోళ్ళని అందరూ కూడా ఊడవిక్తున్నారు ఉద్యోగాలు. కొత్త వాళ్ళకి ఇస్తారంటే కొత్త వాళ్ళకి కూడా ఇస్తలేరట. ఆల్రెడీ ఏఐ ఉండగా ఇక కొత్త వాళ్ళని తీసుకొని ఏం చేయాలని ఆలోచనలో కంపెనీ ఉంటే మరి ఈ ఫ్రెషర్స్ ఎవరైతే కొత్తగా ఉద్యోగానికి పోవాలనుకుంటారో వాళ్ళంతా నిరాశపడుతూ నిస్పృహతో మరి ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. పౌరులకు ఆయుధాలు, అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం. బంగ్లాదేశీలు అక్రమ వలసదారుల నుంచి స్వదేశీ పౌరుల రక్షణకు ఆయుధ లైసెన్సులు మంజూరు, జారీ చేసే అధికారం జిల్లా అధికారులకు ఉన్నదట. సో అస్సాం రాష్ట్రం బార్డర్లో ఉంటుంది. ఈ అస్సాం రాష్ట్రం యువకులకు మరి ఆయుధాలు ఇస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా అధికారుల నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఎవరైనా మరి ఆయుధాలు వాడొచ్చట. ఎందుకంటే పక్కనే బంగ్లాదేశ్ లాంటి ఇతర దేశాలతోటి మరి పెను ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రాణాలు కాపాడుకునే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అట్లా చేసినట్టు తెలుస్తుంది. ఇక అన్నదాతలకు మద్దతు ధర కామన్గా కనిపిస్తుంది. ఏది పడితే అది మాట్లాడితే ఎలా అంటూ ఎమ్మెల్సీ కవితాంశంపై ఏవేవో వ్యాఖ్యలు చేశారు. మీ సొంత ఎజెండాను పార్టీ ఎజెండాగా రుద్దొద్దంటూ జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారా? ఏ స్థాయి నాయకులైనా పార్టీ లైన్కు తగ్గినట్టు మాట్లాడాలి. ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక 6 ఎమ్మెల్యేలని తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన. టీపీసీసీ సముఖత, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్. రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. ఇక జర్నలిజం కాదు శాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి. జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా అంటూ వార్త కనిపిస్తుంది. సో నిజమా అబద్ధమా అని పక్కన పెడితే సో కల్వకుంట్ల కవిత మాత్రం కొంత కొత్త పార్టీ పెడుతుంది, ఉన్న పార్టీలో నుంచి బయటకు వస్తుందనేటువంటి చర్చ జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 6 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వస్తే మంత్రి పదవి ఇస్తారా అనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టినట్టు, దాని నుంచి ఓకే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయినప్పటికీ కొంత రేవంత్ రెడ్డిని వర్గం నుంచి కొంత వ్యతిరేకత వచ్చినట్టుగా తెలుస్తోంది. సో రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతోని మరి కవిత కాంగ్రెస్ ఎంట్రీకి బ్రేక్ పడినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక ఏపీ థియేటర్లో తనిఖీలు. కృష్ణాలో మంచినీటి బాటిల్ 50కి విక్రయం. తూర్పులోని హాల్లో అధ్వానంగా పారిశుద్ధ్యం. విజయనగరం థియేటర్లో చిప్స్ ప్యాకెట్పై తయారీ తేదీ జూన్ 1గా ముద్రణ. నిలదీసిన జేసీ. మరి చిత్తూరులో లైసెన్సు లేకుండా నడుస్తున్న థియేటర్. పలు చోట్ల టికెట్ కన్నా పాప్కార్న్ ధర ఎక్కువ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. దారుణమే నిజంగా. జూన్ 1వ తేదీ ముద్రనున్నదట. ఏంది ఇది? తయారీ తేదీ జూన్ 1వ తేదీ అంట. జూన్ 1 రాలేదు కదా, ఇది ఏ నెలనే? ఇది మే. ఇక తయారు చేసినోడు జూన్ 1వ తారీఖు పెట్టినట. అంటే 2-3 రోజులు అడ్వాన్స్గానే పెట్టేస్తున్నాడు. ఇట్లున్నాయి
థియేటర్ల టికెట్ రేట్ల కంటే చిప్స్ పాప్కార్న్స్ కూల్ డ్రింక్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయట. తెలంగాణలో కూడా దయచేసి హైదరాబాద్ తెలంగాణలో కూడా కొంత ఈ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. అరే ఒక వాటర్ బాటిల్ ఎంఆర్పి 20 రూపాయలకు అమ్మాల్సింది 30, 40, 50 రూపాయలు అమ్ముతున్నారు కొన్ని మల్టీప్లెక్స్లలో. అయితే ఇట్లా అయితే కూడా సినిమాకి పోతాడా? గతంలో 10 రూపాయల టికెట్ ఉన్నప్పుడే బాగుండే. దేశవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోనే కొత్త చట్టం తీసుకురాన్న కేంద్ర ప్రభుత్వం. ముసాదాపై ప్రజాభిప్రాయ సేకరణ, భూములు ఇతర ఆస్తుల నమోదు ఇకపై సులువు అంటూ ఒక వార్త రెడీ కనిపిస్తుంది. రాష్ట్రంగా వరి నాట్ల సమయానికి రైతు భరోసా, అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కామెంట్ అంటూ వార్త. ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ భూభారతి సర్వే ప్రారంభించిన ఏజెన్సీలు, ఆధునిక డ్రోన్లతో సాగు భూముల కొలత, పక్కాగా హద్దుల నిర్ధారణకు 2 ఎకరాల సర్వే, డ్రోన్లు, డీజీపీఎస్సీ వినియోగం అన్నీ తేల్చాకే నక్ష మ్యాప్ల తయారీ. 75 ఏళ్ల నాటి టీపన్ నక్షకు ఇక స్వస్తి. పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో హద్దులు గుర్తింపు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక అంతరాష్ట్ర శిశు విక్రయ ముఠకు భేడీలంటూ 13 మంది ముఠా సభ్యుల అరెస్టు, 28 మంది శిశువులను విక్రయించిన గ్యాంగ్, 10 మందిని కాపాడిన సూర్యాపేట పోలీసులు. నల్గొండ శిశు విహార్కు తరలింపు, అల్లారుముద్దుగా చూసుకున్నామంటూ పెంచుకున్న తల్లిదండ్రుల ఆందోళన. ఇక వెలుగులో చూస్తే వెళ్ళ కూడా ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి. హైకోర్టు సిజేగా జస్టిస్ ఏకే సింగ్ అని ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు ఎలాంటి ఇదేంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం కళ్ళ ముందే కనిపిస్తున్న నిర్మాణ సంస్థ బుకాయింపు అంటూ లోపాలున్నాయని తేల్చిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్నే తప్పుపడుతూ ఇరిగేషన్ శాఖకు లేఖ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. నాడు బ్యారేజ్ పనులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ కోసం ఎలాంటి ఒత్తిళ్లు. 2019 ఆగస్టు నుంచి ఇరిగేషన్ శాఖకు 3 సార్లు లేక. ఇప్పటికే వరదలతో బ్యారేజ్కి నష్టం, 150 కోట్లు పనులు పెండింగ్, డ్యామేజ్లకు రిపేర్లు చేయాలని, పనులు పూర్తి చేయాలని అధికారులు చెప్పినా పట్టించుకోలే. నాటి ప్రభుత్వ పెద్దల సహకారంతో అండర్టేకింగ్ లేకుండానే కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకున్న సంస్థ అదే ఏడాది జనవరిలోనూ 159 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలు వెనక్కి. ఇన్ని లోపాలు కనిపిస్తున్న ఎన్డీఎస్ఏ రిపోర్టును తప్పుపట్టడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట. కులంతో కాదు చదువుతోనే గుర్తింపు అంటూ మరి విద్యార్థులను నిబద్ధతతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందంటూ సీఎం రేవంత్ కామెంట్స్ ఒకటి హైలైట్గా కనిపిస్తుంది. ఇక మరోవైపు వెలుగులో రాష్ట్రమంతా ఋతుపవనాలు, 2 రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరణ, వచ్చే 4 రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఇక ఐఎండీ. జూన్ 2వ వారంలో మళ్ళీ ఎండలంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. పంట నష్ట పరిహారం 51 కోట్లు విడుదలంటూ మరో వార్త కనిపిస్తుంది. ఇక కమల్ కామెంట్లపై దుమారం, తమిళం నుంచి కన్నడం పుట్టిందన్న నటుడు. ఇక థంగ్ లైఫ్ సినిమా ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యలు, కమల్పై మండిపడుతున్న కన్నడింగులు. కన్నడ భాష చరిత్ర ఆయనకు తెలియదంటూ సిద్ధరామయ్య ఫైర్. కమల్ను రాజ్యసభకు నామినేట్ చేసిన డిఎంకే చీఫ్ స్టాలిన్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక గుజరాత్, ముంబై నుంచి తెచ్చి పిల్లల అమ్మకం, 3 లక్షల నుంచి 7 లక్షలకు విక్రయిస్తున్న ముఠా. ఇప్పటి వరకు 28 మందిని అమ్మేసిండ్రు. ప్లాన్ వేసి మారువేషంలో వెళ్ళి పట్టుకున్న పోలీసులు. 13 మంది అరెస్టు, 10 మంది చిన్నారులు రెస్క్యూ. అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్, విజయవాడ, సూర్యాపేట వాసులు. కేసును ఛేదించిన సూర్యాపేట రూరల్ సిసిఎస్ పోలీసులు అంటూ వార్త కనిపిస్తుంది. తాము పెంచుకుంటున్న బిడ్డను తీసుకుపోవద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులు వార్త. ఇక వరికి మద్దతు ధర పెంపట్టు ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఒకసారి స్వేచ్ఛలో కూడా చూద్దాం. ఆల్మోస్ట్ అన్నదాతకు సంబంధించిన వార్తలు హైలైట్ కనిపిస్తున్నాయి. అన్నదాతకు వరాలు, 14 పంటలకు మద్దతు ధర పెంపట్టు స్వేచ్ఛలో కూడా హైలైట్ కనిపిస్తుంది. ఇంకా హైలైట్గా సాల్వో కబ్జా నిజమే, సమస్య సాల్వ్ చేసేది ఎప్పుడంటూ ఇక యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు వ్యాఖ్యలు. మేడ్చల్ కలెక్టర్ గౌతమ్. కీసర గుట్టల్లో సర్వే ఏదైనా సాల్వో కబ్జా కామన్, 3 ఏళ్ల క్రితమే లెక్కలన్నీ తేల్చామన్న హైకోర్టు. అయినా పట్టించుకొని యాదాద్రి, మేడ్చల్ కలెక్టర్లు. మామూలు మత్తులో నాట్ టు ఎంటర్ భయాలు, కానీ అదంతా ఫేక్. సాల్వో సాగిస్తున్న డ్రామా. మొదటి నుంచి తప్పుదారి పట్టిస్తున్న అధికారులు. జయరాం రెడ్డి కైవసం చేసుకున్నాకే రెవెన్యూ రికార్డులు తప్పుదారి. అడిషనల్ కలెక్టర్ విజయేందర్పై తీవ్ర ఆరోపణలంటూ మనకు వార్త కనిపిస్తుంది. జయరాం రెడ్డి భూభాగోత్తంలో తాజా మాజీ ఎమ్మెల్యే వాటల వివరాల్ని తర్వాతి కథనంలో చూద్దామంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఆర్డీఓ కృష్ణారెడ్డి ఇక్కడ ఆయన వ్యాఖ్యలు. ఇక మామ అల్లుడి మంతనాలు 3 గంటలు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్, హరీష్ రావు భేటీ. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై సుదీర్ఘంగా చర్చ. విచారణకు వెళ్దామా
వద్దా అని ముచ్చట, ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలాంటి చేసిన ప్రకటనపై డిస్కషన్ అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక మంత్రులతో సడన్ భేటీ, సీఎం ఇంట్లో డిన్నర్ విత్ డిబేట్ అంటూ మరో వార్త హైలైట్ కనిపిస్తుంది. రంగంలోకి జీపీఓలు జూన్ 2 నుంచి ఆన్ డ్యూటీకి గ్రామ పరిపాలన అధికారులు, నేడు రేపు ఫలితాల రిలీజ్, గ్రామాల్లో మారనున్న సిస్టమ్, పరిపాలన వ్యవస్థ పటిష్టం, 5,400 మంది నియామకం, ఇక విఆర్ఏ విఆర్ఓలకు ప్రయారిటీ అంటూ మరో వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇక ఇందిరమ్మ అమృతం మరో కొత్త పథకానికి సర్కార్ శ్రీకారం. ఇక కౌమార బాలికల రక్తహీనత సమస్యను పరిష్కరించేందుకు కృషి, భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు, ఒక్కో బాలికకు నెలకు 30 చిక్కీలు. ఇక అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ, నేడు కొత్తగూడెంలో పథకం ప్రారంభమంట. ఇందిరమ్మ అమృతం అంటూ మరి కొత్తగా ఇంకో పథకాన్ని తీసుకురాబోతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక సై అంటే సై, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న పార్టీలు, పై చేయి సాధించేందుకు పోటీ, వరుస ఘటనలే నిదర్శనం, అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు శ్రీకారం, స్పీడ్ పెంచిన గులాబీ అస్తం పార్టీలు, స్థానిక ఎన్నికల్లో పట్టు కోసం ప్రయత్నాలు, క్యాడర్ చేజారకుండా వ్యూహ రచన అంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇక దిశలో చూస్తే దిశలో ఏం హైలైట్ కనిపిస్తున్నాయి, యాస్టిస్గా మద్దతు ధర హైలైట్ కనిపిస్తుంది దిశలో కూడా. ఇక 15 ఆగస్టులోపు సర్పంచ్ ఎన్నికలు, ముందు ఎంపీడీసీ జెడ్పీడీసీ, ఆ తర్వాత పంచాయతీ, ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు, 45 రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్, స్థానిక ఎన్నికల పూర్తికి ప్రభుత్వం కసరత్తు, జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్, ఆలోపే రైతు భరోసా కంప్లీట్ చేసే ప్లాన్ అంటూ మరో వార్త కనిపిస్తుంది. ఇక ఇందిరమ్మ అమృతం 14 నుంచి 18 ఏళ్ల మధ్య బాలికల కోసం రాష్ట్రంలో కొత్త స్కీమ్, రక్తహీనత నిర్మూలనకు పల్లి చిరుధాన్యాలతో చిక్కీలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ, నేడు కొత్తగూడెంలో ప్రారంభించిన మంత్రి సీతక్క అంటూ వార్త. ఇక సీఎం పదవి ఆకాశం నుంచి ఊడి పడలే, గత ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఎవరిని కలవలేదు, నేను అందరికీ అందుబాటులో ఉంటున్న, దొరల పాలనకు ప్రజాపాలనకు అదే తేడా అంటూ ముఖ్యమంత్రి కామెంట్స్ హైలైట్ కనిపిస్తున్నాయి. ఇక దంచుకొట్టున్న వాన అంటూ మరో వార్త, రాష్ట్రంలో పలు చోట్ల వాన, ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో భారీ వర్షం అంటూ వాతావరణానికి సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక మామ అల్లుళ్ళ భేటీలో ఏం చేద్దాం, మూడోసారి కేసీఆర్తో హరీష్ రావు భేటీ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. దాదాపు 4 గంటల పాటు చర్చ కొనసాగిందట. ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగారు, ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమకారులపై ఎందుకు, మీకోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం, ఇకనైనా ఇంటికి వచ్చేయండి పెద్దనాన్న, మావోయిస్టు అగ్రనేత దేవ్జీకి తమ్ముడి కూతురు లేక సోషల్ మీడియాలో వైరల్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగార్, ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమకారులపై ఎందుకంటూ వాళ్ళ పెద్దనాన్నకి మరి వాళ్ళ కూతురు రాసిన లేఖ సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందంట. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గన్లు బుంగలు, గత సీజన్లో చాలా చోట్ల చెరువులు చెక్ డ్యాములు డ్యామేజ్ అంటూ వర్షాకాలం వచ్చిన మరమ్మతులు పనులు నిల్, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో భారీగా అన్నిటికీ రిపేర్ పనులు పూర్తయ్యాయంటున్న అధికారులు, క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ పనులు అక్కడే. ఇక ప్రపోజల్స్ పంపినా కొన్నిటికి రాని గ్రీన్ సిగ్నల్, ఆయకట్టు రైతులు నెలకొన్న ఆందోళన అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద అయితే మనం ఇప్పటివరకు హెడ్లైన్ చూసినాం. ఒకసారి నమస్తే తెలంగాణ కూడా మరి ఇది ఏదో క్లిక్ హియర్ టు నాట్ ఫౌండ్ అంటూ ఇలా నమస్తే తెలంగాణ ఎందుకో ఓపెన్ అవుతలేదు, నమస్తే తెలంగాణ ఎందుకో ఓపెన్ అవుతలేదు. పాపం సార్ ఫామ్ అవుతున్నాడు, కేటీఆర్ సార్ అమెరికాలో ఉన్నాడు, కవితక్క కొత్త పార్టీ అంటున్నది. మరి నమస్తే తెలంగాణ ఈ టైంలో యాక్టివ్గా ఉండాలి, పార్టీని కాపాడుకోవాలి, కానీ నమస్తే తెలంగాణ ఎందుకో యాక్టివ్గా లేదు. నమస్తే తెలంగాణ యాక్టివ్గా మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఎవరో ఆ ప్రపంచం ఏదో వస్తున్నాయి. రైట్, ఒకసారి మేము పోల్ పెట్టినాం కదా, ఇక పోల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు హెడ్లైన్ చూస్తాం, ఇప్పుడు పోల్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి పోల్లో మా వాళ్ళు ఏం పెట్టిరా అంటే, తల్లి పెట్టినాం ఆ పోలు, కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలతో రైతులు సంతోషంగా ఉన్నారా లేరా అని పోలు పెట్టిరు మా వాళ్ళు. ఏం పెట్టిరు పోలు, కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలతో రైతన్నలు మరి సంతోషంగా ఉన్నారా లేరా అని పెట్టిరు మా వాళ్ళు పోలు. మరి ఈ పోల్కు తెలంగాణ ప్రజలు అదేవిధంగా తొలి వెలుగు ప్రేక్షకులు ఏమని ఓటు చేసిరంటే ఉన్నారు అని పెడుతున్నారు. 70% మంది సంతోషంగా ఉన్నారా లేరంటే 30% మంది, లేరంటే
30% మంది సంతోషంగా లేరంటే 70% మంది మాత్రం సంతోషంగా ఉన్నారు అంటున్నారు. బట్ నేనైతే సంతోషంగా ఉండాల్సిన అవసరం లేదంటున్నాను. నేను తెలంగాణ ప్రజలు 70% మంది 100కి 70% మంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 14 పంటల మద్దతు ధరకు సంతోషంగా ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ పోల్ పెడితే మరి సంతోషంగా ఉన్నాము లేరా అంటే ఉన్నామని చెప్పేసి ఓట్ చేశారు. కానీ నేనేమంటున్నా, ఈ 14 పంటలకు పెంచిన మద్దతు ధరతోటి నేనైతే సాటిస్ఫాక్షన్గా లేను. ఒక రైతు కుటుంబం నుంచి ఇక్కడి దాకా వచ్చిన నేనైతే ఈ పెంచిన మద్దతు ధరతోటి సాటిస్ఫాక్షన్గా రైతన్నలు ఉన్నారని చెప్పేసి నేను అనుకోవట్లేదు, ఉండాలని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పెంచింది ఎంత అరాకొర పెంచారు. 69 రూపాయలు, 400 రూపాయలు, 500 రూపాయలు, 80 రూపాయలు, 70 రూపాయలు, వీటితోట రైతన్నలు సంతోషంగా ఉండేది. ఇలా మద్దతు ధరలు 20-30 పెంచితే ఇక ప్రభుత్వానికి ఆదాయాలు వస్తాయనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు మరి నిత్యావసర సరుకుల మీదనేమో మరి 6 నెలలకు ఒకసారి, ఏడాదికోసారి ధరలు పెంచి సామాన్యుల మీద భారం మోపుతారు. కానీ ఆరుగాలం కష్టపడే రైతన్న పంటలకు మాత్రం 60-70 రూపాయలు పెంచుతారు. ఓ 1000 రూపాయలు పెంచురు ఏమవుతున్నది? ఓ 1000 రూపాయలు పెంచుర్రి. ఇలా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు తయారు చేసుకునే వస్తువులకు వాళ్ళే ధర నిర్ణయించుకుంటున్నారు, స్వేచ్ఛగా మార్కెట్లో అమ్ముకుంటున్నారు. కానీ ఒక రైతన్న మాత్రమే ప్రభుత్వాలు నిర్ణయించే ధరకు మాత్రం అమ్ముకోవాలి, మధ్యవర్తితో దళారో నిర్ణయించే ధరకు మాత్రమే అమ్ముకోవాలి. అంటే రైతన్నకు స్వేచ్ఛ లేదా? ఆయన పండించిన పంటకు ఆయన ధర నిర్ణయించుకోవద్దా? మీరు పెంచే 60-70 రూపాయల కోసం అయ్యా అమ్మ దేవుడా అని చెప్పి రైతన్న అడుక్కోవాలనా? పెంచేదేదో మరి కనీసం మద్దతు ధర 60 కాదు 70 కాదు, ఓ 500-600 పెంచి ఏమవుతున్నది? ఎన్నిటికో ఖర్చు పెడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులకు ఖర్చు పెడితే తప్పేముంది? ఇలా చూడండి, 6 కాలం కష్టపడేటువంటి పంట మొత్తం కూడా తడిసి ముద్దై మొలకెత్తింది. మరి ఇప్పుడు ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఏ బిజినెస్ మ్యాన్కైనా ఈ రకమైనటువంటి నష్టాలు జరుగుతాయా వర్షాలతోటి? సో ఇట్లా చాలా అంశాలను డిస్కషన్ చేద్దాం. బట్ మనం పెట్టిన పోల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతులతో రైతులు సంతోషంగా ఉన్నారా లేరా అంటే ఉన్నారా అని చెప్తా ఉన్నారు. కానీ నేనైతే సాటిస్ఫాక్షన్గా నేనబ్బా, నాకైతే సంతోషంగా అనిపించట్లేదు. సో కామెంట్ పెట్టిరు కొంతమంది, బాలకృష్ణ ఆయన కామెంట్ పెట్టిడు, యాత మూసిన తోడు ఏరితే ఎండదు, ఇక పొగిలి పొగిలి కూర్చిన పంచ నీడదు, గరీబ్ నా కోటీశ్వరుడు లాగానే ఉంటున్నాడు. నా సెషన్కు ప్రకారం ముందల రాజకీయ నాయకుల భరతం పట్టాలి, నిజమైన తెలంగాణ వచ్చినట్టు అంటూ ఒకటి పెట్టిండు. ఇక వాళ్ళు కాదు బడాబాబులు బాగుపడుతున్నారంటూ ఇంకొక ఆయన కామెంట్ పెట్టిండు. సో ఇంకెవరైనా ఉంటే కూడా కామెంట్లు అయితే పెట్టే ప్రయత్నం చేయండి. నేనైతే కేంద్రం ఇక్కడ చూడండి, నేనైతే 14 పంటలకు కేంద్రం పెంచినటువంటి మద్దతు ధర విషయంలో 14 పంటలకు కేంద్రం పెంచినటువంటి మద్దతు ధర విషయంలో మాత్రం నేను అన్సాటిస్ఫై ఉన్నాను. నేనైతే సంతోషంగా లేను. తెలంగాణ రైతన్నలు సంతోషంగా ఉన్నారా లేదా తెలియదు, కానీ తొలి వెలుగు ప్రేక్షకులు ఇక్కడ ఓట్ చేసిరు, సంతోషంగా ఉన్నారు, మద్దతు ధర బాగుందని పెడుతున్నారు. కానీ నేనైతే అన్సాటిస్ఫైడ్. ఈ 69 రూపాయలు, ఈ 70 రూపాయలు, ఈ 300 రూపాయలు, ఈ 400 రూపాయలు, ఇవి కావు కదా మద్దతు ధర అంటే. మద్దతు ధర అంటే అది కాదు కదా. రైతన్నకు పండించే పంటకు ఆయన పంటకు ఆయన ధరను నిర్ణయించుకునేటువంటి రోజులు రావాలి కదా. డిమాండ్ పెరగాలి కదా, సప్లై పెరగాలి కదా. డిమాండ్ లేదు, సప్లై లేదు, ఏదో కుక్కకు బొక్కాస అన్నట్టుగా రైతన్నలకు వీళ్ళు ఏడాదికోసారి 60 రూపాయలు 70 రూపాయలు పెంచి ఇక ఇదే మేము పెద్ద మద్దతు ధర పెంచినాం, ఇక రైతుల్ని ఉద్ధరిస్తున్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటే తప్ప అక్కడ ఇంకేమీ లేదు. సో ఒక్కసారి పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్కి పోయే ప్రయత్నం చేద్దాం. పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకొక పోల్ కూడా పెట్టు తల్లి, ఇంకొక పోల్ పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయి. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి. సో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో గ్రాఫ్ పడిపోతుందా, గ్రాఫ్ పెరుగుతుందా అనేటువంటి ఒకటి పోల్ పెట్టే ప్రయత్నం చేయి. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో గ్రాఫ్ పడిపోతుందా, గ్రాఫ్ పెరుగుతుందా అనేది ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయి. ఎందుకంటే మరి ఎవరికి వాళ్ళు యమునా తీరం లెక్క అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఒక ఆయన అమెరికాలో, ఒక ఆయన ఫామ్ హౌస్లో, ఇంకొక ఆమె కాళ్ళకు చక్రాలు కట్టుకొని
మరి పక్క పార్టీలకు పోదామా సొంత పార్టీ పెడదామని తిరుగుతుంది. ఇంకోవైపు హరీష్ రావు ఎన్నడు పోయిన ఆయన మామ దగ్గరికి పోయి ఇప్పటికి 3 సార్లు భేటీ అయ్యిండు. సో మరి అసలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎట్లుండబోతున్నది, భవిష్యత్తులో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరగబోతున్నదా లేక గ్రాఫ్ పడిపోతున్నదా? నమస్తే తెలంగాణ అందుబాటులో లేదు పేపర్. ఇక చూడు, కేటీఆర్ సార్ అందుబాటులో లేడు, నమస్తే తెలంగాణ అందుబాటులో లేదు, నో అడిషన్ అని వస్తున్నది. ఏమని వస్తుందా ఇది? ఎక్కడ పోయినా ఓపెన్ కూడా అవుతుంది. సో కేటీఆర్ సార్ ఇక్కడ నాట్ ఫౌండ్ అని చెప్పేసి నమస్తే తెలంగాణ కనుమరుగు అయిపోయింది. మరి రేపు బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందేమో చూద్దాం, మాట్లాడుకుందాం, డిస్కషన్ చేద్దాం. సో ఒక్కసారి పూర్తి స్థాయి వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.